హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదృశ్య శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే ఇక ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగిందండి. మరి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి 45-65 సంవత్సరాల వయసు గల వారికి మరి ఎవరెవరికి ఎంత పెంచారో తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక మనకు 75,000 కోట్ల నిధులైతే ముందుగానే మనకైతే విడుదలైతే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జనవరి వరకల్లా ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, అలాగే వికలాంగులకి 45-65 సంవత్సరాల వయసు గల వరకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది పెంచుతామనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వృద్ధులకి, ఒంటరి మహిళలకి, అలాగే వితంతువులకి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి 2,000 రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే వృద్ధులకి మాత్రము 4,000 రూపాయలైతే పెంచడం జరుగుతుంది. అలాగే ఒంటరి మహిళలకు కూడా, వితంతువులకు కూడా వీళ్ళకు 5,000 రూపాయలైతే పెంచడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి వాళ్ళకి మాత్రము 6,000 రూపాయలైతే పెంచడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి 45-65 సంవత్సరాల వయసు గల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరా చేయుత పెన్షన్‌లయితే ఈ జనవరి వరకు పెంచుతామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా మీరు ఈ జనవరి వరకల్లా మీరు పెట్టుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. మీరు వెంటనే అయితే మీకు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలోకి వెళ్ళి మీరు వెంటనే అయితే పెట్టుకోండి. చూసారు కండి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ అందరికీ కూడా ఇక ప్రతి ఒక్కరికైతే ఈ పెన్షన్ అది భారీగా అయితే పెంచడం జరిగింది. జనవరి వరకల్లా వృద్ధులకి 4,000 రూపాయలు, ఒంటరి మహిళలకు, వితంతువులకు 5,000 రూపాయలు, అలాగే వికలాంగులకి మాత్రము 6,000 రూపాయలు అయితే పెంచడం జరుగుతుంది. చూసారు కండి.